తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానతో వాగులు పొంగిపోనుతున్నాయి. తిరుమలలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్లోని కొండల్లో నుంచి భారీగా నీరు పారుతోంది. దీంతో ఘాట్ రోడ్లలో వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడకుండా జాగ్రత్తలను పాటించాలని అధికారులకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలను జారీ చేశారు. ఇక మరోవైపు కపిల తీర్థంలో భారీగా వరద నీరు రావడంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమున, మొత్తం మీద ఏదైతే ఈ తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి సంబంధించి కూడా ఎక్కడ చూసినా వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఈ రోడ్లే కాదు, ముఖ్యంగా ఘాట్ రోడ్లకు సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిపినా గానీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పూర్తిగా పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వాహనాలని ఎప్పటికప్పుడు పంపించేయాలని చెప్పేసి అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి మొదటి ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ వద్ద ఎక్కువగా భక్తులు అక్కడే వేచి ఉండి ఆ ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పూర్తిగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో పూర్తిగా దీనికి సంబంధించి అన్ని అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ అంతరాయం లేకుండా కావచ్చు. మరోవైపు ఐటీ విభాగానికి సంబంధించి ఆన్లైన్ సేవలు ఏదైతే కంప్యూటర్ వల్ల అక్కడ ఏదైతే భక్తులకు ఇచ్చేటువంటి టికెట్లకు సంబంధించి ఈ సేవలు పూర్తిగా నిలిచిపోకుండా ఐటీ విభాగం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్టయితే వర్షాకాలంలో భక్తులు జారి పడకుండా ఆలయ మాడ వీధులు, మరోవైపు ఏదైతే ఈ గుడి ముందర ఉన్నటువంటి లడ్డూ కౌంటర్ కావచ్చు, మాడ వీధులు అన్ని చోట్ల ఈ ఫుల్ పెయింటింగ్ వేసిన ప్రాంతాలు కావచ్చు, రంగవల్లి ఉన్న ప్రాంతాల్లో భక్తులు జారిపడే అవకాశం నేపథ్యంలో వాళ్ళకి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే టీటీడీ అయితే చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే నాలుగుతో తయారు చేసినటువంటి ఏర్పాటు చేసి ఆ భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ముఖ్యంగా టైర్ మీట్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భక్తులు ఎక్కడే గానీ చెట్ల కింద ఉండద్దు. ముఖ్యంగా ఏదైతే ఈ ఘాట్ రోడ్డులో చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ చెట్ల కింద భక్తులు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసినట్టయితే కొండ చర్యలు అంటే ఎక్కడంటే 2వ ఘాట్ రోడ్ లో ఎక్కువగా బండరాలు విరిగిపడే అవకాశం ఉంటుంది. ఆ బండరాలు విరిగిపడే చోట ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తిగా ఏదైతే ఆ ట్రాఫిక్ ని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఏదైతే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు అయితే భారీగా వరద నీరు అయితే అక్కడికి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొండల్లో ఉన్నటువంటి భారీగా నీరు జోగర్భ డ్యామ్ కావచ్చు, మరోవైపు ఆకాశగంగా పాప వినాశం డ్యామ్ పూర్తిగా నిండే అవకాశం అయితే ఈ రోజు రాత్రి కల్లా నిండిపోయే అవకాశం అయితే అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పాప వినాశం పోయే రోజు సంబంధించి ఈవినింగ్ సాయంత్రం పూట వాహనాలను అనుమతించొద్దని చెప్పేసి ఏదైతే అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అక్కడ అడవి ప్రాంతం కాబట్టి మరోవైపు చెట్లు భారీగా రోడ్లపైకి విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు సాధించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే భక్తులకు సంబంధించి దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకి క్యూ లైన్లలో భక్తులు ఏదైనా వేచి ఉన్నా గానీ ఎవరే గానీ క్యూ లైన్లలో వేచి ఉండకుండా నేరుగా షెడ్లకు వెళ్లే విధంగా అంటే నారాయణగిరి షెడ్లు కావచ్చు, మరోవైపు వైకుంఠ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ భక్తులు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని వీలైతే ఏదైతే తిరుపతిలో కేటాయించినటువంటి ఎస్ఎస్టీ టోకన్లు కూడా తగ్గించాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు తీసుకుంటుంది. అంటే ముఖ్యంగా ఈ వర్షం ఏదైతే తిరుపతి తిరుమలలోనే భారీగా కురుస్తున్న స్థితి అయితే ఉంది. ఏదైతే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కనీసం ఒక గంట పూర్తిగా తెరపించినప్పటికీ మళ్ళీ వర్షం కురుస్తుండడంతో భక్తులు తీవ్ర అవసరం పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట తిరుమలలో కురుస్తున్న వర్షం ఒకవైపు అయితే మంచు ఇటు చలితో వణుకుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తీవ్రమైన చలితో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. కొంతమంది అద్దెగదులు దొరక్క ఆరు బయట నిద్రిస్తుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ భక్తులకు సంబంధించి కౌంటర్లన్నీ ఏర్పాటు చేశాం. ముఖ్యంగా లాకర్లు భారీ స్థాయిలో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు. ఎప్పుడు భక్తులు బయట ఎక్కడ తిరగద్దు, రాత్రుల పూట ఇబ్బంది పడద్దని చెప్పేసి ఇక్కడైతే టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ సునీల్.